రావణుడు కూడా చాలా మంచివాడే. సీతమ్మని అపహరించినా గాని చెయ్యి వేయలేదు. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఏంటి మంచివాడు నీ పొందా, ఊరికనే తగలకుండా ఉండలేదు, శాపగ్రస్తుడు అవడం వల్ల తగలకుండా ఉన్నాడు అన్నమాట. రావణుడు ఎంత నీచుడనంటే, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం విన్న తర్వాత నువ్వు తలుచుకోవడానికి కూడా జుగుప్సాకరంగా ఫీల్ అవుతావని అనమాట. రావణునికి వరం వచ్చిన తర్వాత బ్రహ్మ నుండి, దేవతల నుండి చావుండదనేసి స్వర్గానికి వెళ్ళి తల్లి పిల్ల ఇద్దరిని తేడా లేకుండా మానభంగం చేసినటువంటి నీచుడు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి దేవకన్యలు తనకి శాపం ఇచ్చాయి, నువ్వు ఏ అమ్మాయి వెనకల పడుతున్నావు అదే అమ్మాయి వల్లనే నువ్వు చనిపోతావు అనేసి. అలానే అది కాకుండా రావణుడి అన్న కొడుకైనటువంటి కుబేరుని కొడుకైనటువంటి భార్య అయినటువంటి రంభను తను హిమాలయాలలో చెడిచిన తర్వాత రంభ బాధతో శపించిందని అనమాట. ఇంకొకసారి నువ్వు ఎవరినైనా కానీ వారికి ఇష్టం లేకుండా తగిలావో, చెడ్చడానికి ప్రయత్నించావో నీ తల 1000 ముక్కలయ్యి చచ్చిపోతావు అనేసి. ఈ విషయాల వల్ల తగలలేదు తప్ప ఏదో పెద్ద గొప్పవాడని కాదు. అయినా కానీ పరస్త్రీని రేప్ చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేయడం ఎంత తప్పు. ఊరికనే రావణుని హీరో చేయాలని అనుకోవద్దు. రావణుడు దళితుడని నువ్వు ఎన్ని నిందలు వేస్తున్నావు, నేను నీ మాట వినను. రావణుడు దళితుడా? రావణుని అసలు స్వరూపం ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ లోపు మీరు ఈ విషయాన్ని అందరికి షేర్ చేసి రావణుని యొక్క నిజ స్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేయండి. హరే కృష్ణ, జై శ్రీరామ్.